నాకు నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. "ఏం సార్ మీరు మాట్లాడితే కవితక్క గురించి బాగా వీడియోలు చేస్తున్నారు. కవితక్క గురించి ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నారు" అంటే నేనొకటి చెప్పిన. కవితక్క అప్డేట్స్ పేరిట కానీ, కవితక్కకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, మరి ప్రతిరోజు హాట్ వార్తలు వస్తున్నాయి. హాట్ సమాచారం మనకు అందులో కనిపిస్తోంది. మరి అటువంటి సందర్భంలో కవితక్క గురించి ప్రస్తావించకుండా ఆమె సోషల్ మీడియాలో ఆమె తరపున చేస్తున్న పోస్టులను మేము, నేనే కాదు ఎవరైనా సరే, ఎనీ యూట్యూబర్, ఎనీ జర్నలిస్ట్, దాన్ని విశ్లేషించకుండా ఉండడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఆమె ప్రతిరోజు కవితక్క అప్డేట్స్లో మనకు పోస్టులు కనిపిస్తున్నాయి. సరే, ఆ మిత్రుడికి నేను చెప్పాలని చెప్పాను అనుకోండి. తాజాగా వచ్చిన పోస్ట్ ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ సంబంధాల గురించి మళ్ళీ ఒక పోస్ట్ పడింది. బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన సంబంధాల అంశాన్ని మళ్ళీ కవితక్క అప్డేట్స్లో ప్రస్తావన వచ్చింది. అదేంటంటే, భారతీయ జనతా పార్టీతో బేరసారాలు చేసిన వ్యక్తి, బేరసారాలు చేసిన వ్యక్తి కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్తోనే ఉంటా అంటున్నాడు. కానీ తదనంతరం ఏం చేస్తాననేది అతను చెప్పడం లేదు, మీ ఊహకే వదిలేస్తున్నామని అందులో ఉంది, ఆ పోస్ట్లో ఉంది. ఇది ఎవరి గురించి ఆమె చెప్పుండాలి? గడిచిన కొద్ది రోజులుగా కవితక్క అప్డేట్స్ పేరిట జరుగుతున్న ప్రచారం, చేస్తున్న పోస్టులు, ఇవన్నీ మనం ఒకసారి స్కాన్ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు గురించి అని మనకందరికీ అర్థమైంది. కానీ ఇందులో ఈ పోస్టులో నాకు అర్థం కావడం లేదు. ఇందులో బీజేపీతో బేరసారాలు చేసిన వ్యక్తి అంటే, ఇది వరకు ఆమె చెప్పిన దాని ప్రకారం, ఇదివరకు కవిత చేసిన ఆరోపణలు ఏ రకంగా ఆరోపణలపై రచ్చ జరిగిందో, మొత్తం ఏ రకంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కంపించిందో మనందరికీ తెలుసు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ఒక కుట్ర జరిగిందంటూ ఆమె ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా కవిత చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఎండార్స్ చేశాడు, అంటే ధృవీకరించాడు. తన దగ్గరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చాడని, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాలని తనకు చెప్పాడని, ఈ కేసులు, కవిత పైన కేసులు కానీ, ఇంకా తమపైన భవిష్యత్తులో నమోదయ్యే కేసులు కానీ లేకుండా చేసే విధమైన ఆపరేషన్ చేయాలని, అవసరమైతే తాము పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ కాదు అంటే పొత్తులైనా సరే పెట్టుకుంటామని, ఇటువంటి విషయాలు కేటీఆర్ తనకు చెప్పినట్లు, తాను అదే విధమైన రాయబారాన్ని పార్టీ అగ్రనాయకత్వంతో జరిపినట్లుగా సీఎం రమేష్ చెప్పాడు. కానీ బీజేపీ అగ్రనాయకత్వం అందుకు నిరాకరించినందున అది అక్కడితో క్లోజ్ అయింది అన్నది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కవితక్క అప్డేట్స్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీతో బేరసారాలు చేసిన వ్యక్తులు కనుక టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉంటే, అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు కావచ్చు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఎందుకంటే కవితక్క అప్డేట్స్ విషయం ఇది. కవితక్క ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో ఆమె చెప్పాలి. ఒకప్పుడు చేసిన ప్రకటన నేను చెప్పాను, ఆమె చేసిన ఆరోపణలు, ఎవరి మీద ఆరోపణలు చేశారు అన్నది సీఎం రమేష్ చెప్పాడు. ఆమె పేర్లు చెప్పలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి జరిపిన కుట్రల వెనుక ఎవరున్నారు, ఎవరు కుట్ర చేశారనేది ఆమె చెప్పలేదు. కుట్ర జరిగిందని మాత్రమే ఆమె చెప్పింది. కానీ ఆ కుట్రకు సంబంధించిన కొన్ని విషయాలు సీఎం రమేష్ మనకు మీడియాకు తెలియజేశాడు. సరే, సీఎం రమేష్ చెప్పింది అబద్ధమా, కవిత చేసిన ఆరోపణలు అసత్యమా పక్కన పెడదాం. మరి ఇప్పుడు తాజాగా ఈ పోస్టులో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ చేసిన పోస్టులో బీజేపీతో బేరసారాలు చేసిన వ్యక్తులు అని మెన్షన్ చేయడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవేళ బీజేపీతో బేరసారాలు చేసిన వ్యక్తులు కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాగంటి సునీత తరపున ప్రచారం చేస్తూ ఉంటే అది వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే వాళ్ళు బీజేపీకి ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నట్టు అనుకోవాలా అనేది మనం విశ్లేషించుకోవాలి. అండ్ ఇంకొకటి, జూబ్లీహిల్స్లో ఇంటింటికి పోయి ఓట్లు అభ్యర్థించాల్సింది పోయి క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళను ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఓట్లు వేసే విధమైన అప్పీల్ చేయవలసింది పోయి కొన్ని ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియాలో తెరిచి అందులో కవితక్క పైన బేవార్స్ మాటలు మాట్లాడుతున్నారని ఇందులో ఆరోపించారు. ఎవరిపైన బేవార్స్ మాటలు? కవితక్క పైన. అట్లాగే ఇప్పుడే అంతా అయిపోయినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే అంతా అయిపోయినట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతోంది. ఇదంతా ఇప్పటికీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికతో అంతా అయిపోలేదు, అయిపోదు. మున్ముందు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, విషయం ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంకా చాలా ఎన్నికల్ని మనం కొట్టాడవలసి ఉంది అని కూడా అందులో ఉంది, ఆ పోస్ట్లో ఉంది, కవితకు అప్డేట్స్ పోస్ట్లో. అండ్ ఇంకొక పాయింట్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతే కవితక్క వల్లనే ఓడిపోయినామని చెప్పడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసినట్టుగా ఆమె చెప్తోంది. ఇది ఆ ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుపోటములు అనేవి, గెలుపోటములకు సంబంధించిన భారం ఎవరు తీసుకోవాలి? కేటీఆర్ తీసుకోవాలి. ఇప్పుడు ఓడిపోతే అపఖ్యాతి కేటీఆర్కి పోతుంది. వేరే గెలిచింది అనుకున్నాం, ఆ ఖ్యాతి కేటీఆర్కే పోతుంది. సో గెలుపోటముల బాధ్యతను మొత్తంగా తన భుజాలపై వేసుకున్న కేటీఆర్కు వెళ్తుంది, అది కేటీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ కవిత ఏం చెప్తోంది? ఓడిపోతే కవిత వల్లనే ఓడిపోయినామని చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆమె ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కవిత లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అనేది ఇక్కడ సారాంశం. బీఆర్ఎస్ పార్టీ తరపున కవిత ప్రచారం చేయకపోవడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన వ్యక్తి, ఎమ్మెల్సీ. అయితే ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా కూడా చేశారు, ఆ రాజీనామాను ఆమోదించలేదు, అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నారు? ఓడిపోతే నా పైన ఈ ఓటమికి సంబంధించిన వ్యవహారాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె ఆరోపణ. తర్వాత పింక్ సోషల్ మీడియా అని కూడా ఆమె కామెంట్ చేశారు. పింక్ సోషల్ మీడియా అని ఆమె అవహేళన చేశారు. పింక్ సోషల్ మీడియా అంటే సింపుల్గా చెప్పాలంటే గులాబీ సోషల్ మీడియా. అంటే గులాబీ సోషల్ మీడియాలో బేవార్సు మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఇప్పటికే చేతులు ఎత్తేస్తున్నారు. గెలవలేమన్నా ఒక కంక్లూజన్కు వచ్చేస్తున్నారు. అండ్ ఓడిపోతే నా మీద నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఫస్ట్ చెప్పినట్టుగా బీజేపీతో బేరసారాలు చేసిన వ్యక్తులు. అంటే ఏంటి, ఎవరిని గురించి ఆమె అంటున్నట్లు? మరి హరీష్ రావు గురించా, కేటీఆర్ గురించా, లేకుంటే ఇద్దరి గురించా? హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి ఢిల్లీకి, అప్పుడు అంటే ఢిల్లీలో తిహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు వెళ్ళిన సందర్భాలు, అక్కడ న్యాయవాదులతో మాట్లాడిన సందర్భాలు, ఇవన్నీ మనం చూసాం. ఆ సమయంలోనే ఇద్దరు కలిసి ఉన్న ఈ పార్టీ మొత్తాన్ని దాంట్లో విలీనం చేయడానికి ప్రయత్నించారా? ఆ కాంటెక్స్ట్లో భాగంగానే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలనేది మనకి అంటే ప్రజలకే వదిలిపెడుతున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.